రమేష్ బిదూరి ప్రియాంక గాంధీపై చేసిన కామెంట్స్‌కు నిరసనగా ఈరోజు మధ్యాహ్నం యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. రాళ్ళు, కొడిగుడ్లు విసిరారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ కార్యకర్త కూడా గాయపడ్డారు. అయితే ఈ బీజేపీ స్టేట్ ఆఫీస్‌పై జరిగిన దాడిని కేంద్ర మంత్రులు ఖండించారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి మనకు చెప్పడానికి బీజేపీ సీనియర్ లీడర్ సంగప్ప ఉన్నారు మనతో. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎంత అరాచకం జరుగుతుంది, తెలంగాణలో ఎట్లాంటి గుండా రాజు నడుస్తుంది అనేందుకు ఒక ఎగ్జాంపుల్ చూపించింది ఈరోజు. మీకు పార్టీకి సంబంధించిన అంశాలు కానీ ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ప్రజాస్వామ్యయుతంగా మీకు మీడియా ఉంది, మీకు ఇంకా ప్రజాస్వామ్యయుతంగా ఇంకా కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా పోవచ్చు. మీరు ఒక గుండాలను తీసుకొచ్చి ఈరోజు ఒక జాతీయ పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తారా? ఇది పక్కా కాంగ్రెస్ గుండా రాజ్కి నిదర్శనం. ఇది మా నాయకుడు పొరపాటున దొరలేనటువంటి ఒక వర్డ్ని వెంటనే ఆయన క్షమాపణ చెప్పిండు, సారీ చెప్పిండు, ఆ మాట వెనక్కి తీసుకున్నాడు. దానికి అది ఎప్పుడో వీళ్ళు కావాలని ఆ గాంధీ కుటుంబం పైన మాకింత భక్తి ఉందని చెప్పుకోవడం కోసం వీళ్ళు ఇప్పుడు ఏదో కోతికి కొబ్బరి సిప్ప దొరుకుతా అన్నట్టు పెద్దగా ఇప్పుడే ఎగిరెగిరి పడుతున్నారు. ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసేటువంటి సంస్కృతి ఇది ప్రజాస్వామ్యం ఉందా? మీరు 50 ఏళ్ళు మేము పాలన చేసినామని చెప్తారు కదా, 50 ఏళ్ళు పాలన చేసిన దీంట్లో మేము నేర్చుకునే మీరు ఇదేనా? కేంద్రంలో 10 సంవత్సరాలు కంటిన్యూగా అధికారం నుండి మూడోసారి ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. అట్లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఒకవేళ బీజేపీకి కూడా మేము దాడి చేయాలనుకుంటే మీ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. బీజేపీకి ప్రతి పల్లెటూరులో ప్రతి గల్లీలో క్యాడర్ ఉంటుంది, మీకు లేదు. అట్లాంటిది మీరు గుండాలను తీసుకొచ్చి రౌడీ ముక్కలు తీసుకొచ్చి ఈరోజు బీజేపీ కార్యాలయం మీద దాడి చేస్తే ఈరోజు మాకు 4 కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఒక పార్టీ కార్యాలయం మీద రాళ్ళు రూడు గుడ్లు వేసేటువంటి ఒక సంప్రదాయం మన భారతదేశంలో ఉంది ఇప్పటిదాకా. ఏం సంప్రదాయం నేర్పిస్తుండో ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే రాజకీయ పార్టీలకు కానీ. నిన్న ఓవైసీతో కలిసి మీరు సంకల చేసుకొని కలిసి తిరగానే అప్పుడే మీకు జోష్ వచ్చేసిందా? ఇదంతా ఓవైసీ అండ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చేసినటువంటి పన్నాగం ఇది. మీరు ఇట్లా చేసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏవి కూడా ఉండవు. ఆ విషయం గుర్తుంచుకోవాలా. ప్రజాస్వామ్యయుతంగా ఉండడం ఎట్లాగో మీకు ఎట్లాగో తెలియదు. కనీసం పద్ధతిగానే ఉండడం నేర్చుకోవాలని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాం. మళ్ళోసారి మా పార్టీ కారణం వైపు వస్తే మాత్రం ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. దీనికి స్పందిస్తూ బీజేపీ నేతలు కూడా కొద్దిసేపు గంట సేపటి గ్యాప్లోనే గాంధీ భవన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అరెస్టులు అవన్నీ జరిగాయి. అంటే వీళ్ళు కూడా వెళ్ళిపోయారు అక్కడ గాంధీ భవన్. ఇప్పుడు మా 4-5 కార్యకర్తల్ని దెబ్బలు కొట్టి తలలు పలగొట్టి చేతులు కొట్టిరండి ఈరోజు. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ మేము నిరసన తెలుపుదామని అక్కడ కూర్చోవడానికి పోయినారు. నిరసన బైఠాయించారు. గాంధీ భవన్ ముందు మా వాళ్ళు బైఠాయిస్తే పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు. గాంధీ భవన్ పోతేనేమో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు మా వాళ్ళని. వాళ్ళు వచ్చి మా బీజేపీ కార్యాలయం మీద రాళ్ళు గుడ్లు వేసినా కూడా పోలీసులు ఏమన్నారు? పోలీసుల సమక్షంలో దాడి జరిగింది. అంటే పోలీసులు మీరు దాడి చేయండి వాళ్ళే పురికొలిపి ఏమన్నట్టు అనిపిస్తుంది ఈరోజు. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని రాజకీయ అన్నిటి సమానంగా చూస్తుందా? కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా మారుతారా? భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద ముందుకు వస్తారు, మీకు తెలియదా? మీకు ఇంటెలిజెన్స్ లేదా? వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తున్న విషయం పోలీసులు తెలుసు. అయినా కూడా కావాల్సినంత స్టాఫ్ను మోహరించకుండా వాళ్ళని ఆపేట ప్రయత్నం చేయలేదు. అందుకే వాళ్ళు వచ్చి మొత్తం కోడిగూడ్లు రాళ్ళు రువ్వారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో నేర్చుకునే కొత్త పద్ధతి. ఇది మేము నిరసన తెలపడానికి పోయాం. అక్కడ కూడా మా కార్యకర్తలను కొట్టారు, ఇక్కడ మా కార్యకర్తలను కొట్టారు. ఢిల్లీ ఎంపీ అక్కడ విమర్శలు చేస్తే ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా ఆందోళన జరిగినట్టు కనిపించట్లేదు కాంగ్రెస్ సంబంధించి. అంటే ప్రియాంక గాంధీపై చేసిన కామెంట్స్ కానీ ఓన్లీ తెలంగాణలోనే ఇక్కడ బీజేపీ ఆఫీస్ పై దాడి చేయడానికి యూత్ కాంగ్రెస్ బీజేపీ నాయకుడు దొరికినటువంటి పొరపాటును వెంటనే సరి చేసుకొని అప్పుడే ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాడు. ఆయన చాలా హుందాగా వెంటనే నేనేదో నా నోరులో దొరికింది నేను వెనక్కి తీసుకుంటున్నాను నా వ్యాఖ్యల్ని అన్నారు ఆయన. అంతకంటే ఇంకా రాజకీయాలు ఇంకేముంటుంది? అది హుందాతనం. అది భారతదేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. కానీ తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా, ఇవాళ మేము గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ లేకపోతే సోనియా గాంధీ కుటుంబానికి మేమే సేవకులము లేకపోతే పెద్ద భక్తులం మేమే అని చెప్పుకోవడం కోసం కొత్త వేషం వేసినారు ఈరోజు. మీరు వేషాలు ఎన్నెన్న వేసుకోండి, పోషాలు ఎన్నెన్న వేసుకోండి, కానీ ఈ రాళ్ళు రువి దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు. అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మీరు ఈ సంస్కృతికే మేము ప్రాధాన్యత ఇస్తామంటే భవిష్యత్తులో మీ పరిస్థితి ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి చెప్తున్నారు. ఫార్ములా ఈ కార్ సంబంధించి కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఈరోజు హైకోర్టు కొట్టేసింది. అంటే ఈ గందరగోళం అంతా ఉంది. ఒక ఏసీబీ నోటీసులు అని అవన్నీ ఇవన్నీ నడుస్తుంటే ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారేమో ఇలాంటి చర్చలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి సడన్గా ఈ బీజేపీ ఆఫీస్పై యూత్ కాంగ్రెస్ నేత డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా అనుకోవచ్చా? దేశంలో ఎక్కడా జరగలేదు. అంటే ఎవరు పెద్ద ఖండించినట్లు కూడా లేరు ప్రియాంక గాంధీ మీద కామెంట్స్ చేసిందని. ఓన్లీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాడి చేయడం, కర్ణాటకలో కూడా ఉంది కాంగ్రెస్ సర్కార్, మరి అక్కడ కూడా ఇట్లాంటి దాడి జరిగింది. మీరు కరెక్ట్ చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచి తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన తన కుర్చీ మీద కూర్చోగానే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి
ఆ తర్వాత ఇంకొన్ని రోజుల లోపల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి అందరికీ ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తారు. అందుకే రేవంత్ రెడ్డి గారు సీఎం సీట్ మీద కూర్చున్న మరుక్షణం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఏమన్నాడు, అప్పుల గురించి ఒక నెల 2-3 నెలలు నడిపించిండు. తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది. తెలంగాణ అప్పుల పాలైందనే విషయం తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి అందరు కూడా 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పులు చేసిన తెలంగాణలో అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాన్ని కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఒక నెల 2 నెలలు నడిపించింది. ఆ తర్వాత కాళేశ్వరం ఇష్యూ తీసుకున్నాడు. కాళేశ్వరం ఇష్యూ ఒక 2 నెలలు నడిచింది. ఆ తర్వాత డ్రగ్స్ ఒక 2 నెలలు నడిచింది. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వాని పట్టుకుంటున్నారు, వీని పట్టుకుంటారు, కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, ఇంకో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు. మొత్తం పేద హంగామా నడిచింది 2 నెలలు. అది కూడా పక్కకు పోయింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ వచ్చింది. ఇది ఒక 2 నెలల నుంచి నడుస్తుంది. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా నెరవేర్చలేదు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటి నెరవేర్చిందా? ఒక బస్సు అని చెప్పినారు. ఆ బస్సు కూడా ఫ్రీ బస్సు కూడా మహిళలకి వాళ్ళందరూ ఎక్కించుకోకుండా ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్ బస్సుల బోర్డు పెట్టి వాళ్ళని కూడా ఎక్కకుండా చేసినారు. మీరు ఇచ్చిన ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. మేబీ అందులో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా నిన్న కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని విచారణ పిలిచిన తర్వాత అక్కడ ఆయనే షో చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఆయనే పోయి షో చేసి మీరేం బిక్కుంటారు అన్నట్టు ఆయన వచ్చేసిండు. సో వాళ్ళ పరువు పోయింది, ఇజ్జత్ పోయింది. అటు పోలీస్ వ్యవస్థది, ఇది గవర్నమెంట్ది. సో దీని నుంచి పబ్లిక్ దృష్టి మరల్చేందుకు ఇట్లా చేసిండొచ్చు. కానీ నేనేమంటా అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఆయన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కావాలని చెప్పి ఇట్లాంటి గుండాగిరి రౌడీజం చేస్తున్నారు. పొద్దంతా ఎప్పుడు చూసినా రాహుల్ గాంధీ తన జేబులో ఈ రాజ్యాంగం పుస్తకం పెట్టుకొని కూర్చుంటాడు. మరి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారో తెలుసుకోవద్దా? అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా ఆయనకి? కావాలని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్నారు. కనీసం రాజ్యాంగాన్ని గౌరవించాలా, తన ప్రజాస్వామ్యం గౌరవించాలా కనీస ఇంగిత జ్ఞానం కాంగ్రెస్ పార్టీలకు లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్తగా పుట్టుకొచ్చినటువంటి భక్తులకు కూడా లేదు. బీఆర్ఎస్ నేతలు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కేటీఆర్ని అరెస్ట్ చేసే కుట్ర, ఇరికించే కుట్ర అని చెప్తారు. ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, బలంగా వస్తున్నందుకు దీనికి డైవర్షన్ చేసేందుకు ఈరోజు పోయి యూత్ కాంగ్రెస్ దాడి చేస్తే మేమంతా అంటే దీని ఏదో ప్రజలకు చెప్పే విధంగా అట్లా అనుకోవచ్చేది. నిజంగానే ప్రియాంక గాంధీ పై చేసిన కామెంట్స్ కు నిజంగానే వీళ్ళు దానికి సంబంధించి దాడికి పాల్పడ్డారు. అట్లాంటిదేం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తలకాయ ముఖాల్లో ఉంటుంది. లేకపోతే ఆయన ఆల్రెడీ చేసినటువంటి కామెంట్ని ఆయన వెంటనే వెనక్కి తీసుకుంటూ తన హుందాతనం చాటుకున్నాడు. అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థమైంది, కానీ తెలంగాణ వాళ్ళకి అర్థం కాలేదని కాదు. ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీ మేము కొత్త స్పెషల్ భక్తులం మేమని చెప్పుకోవడం కోసం ఇంత డ్రామా చేసిరు అంతే తప్ప ఎప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు ఒకటి కాదు. మేము ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. రాజకీయాల నుంచి కుటుంబ రాజకీయాలని భూస్థాపితం చేయాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో కుటుంబ రాజకీయాలతో, వారసత్వ రాజకీయాలతో రాజకీయాలు నాశనం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో వారసత్వ రాజకీయాలతో, కుటుంబ రాజకీయాలతో ఇక్కడ రాజకీయాలు నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ 2 రాజకీయ పార్టీలని రాజకీయ యవనిక నుంచి భూస్థాపితం చేయాలని లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో కలవం, వీళ్ళతో కలవం. వీళ్ళిద్దరు వెనకటి కలిసి పోటీ చేసిరు, కలిసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు మంత్రులు అయ్యారు, వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు మంత్రులు అయ్యారు. వీళ్ళంతా కొత్త డ్రామా. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో 6 గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చాలా, వాళ్ళు అడగకుండా చేయాలని డ్రామా. ఇది బీజేపీ లీడర్ సంగప్ప చెప్తున్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. కెమెరామ్యాన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ.